ఫ్రెండ్స్ ఇది శారీ అంతా మంచి గ్రీన్ కలరు, బోర్డర్ ఏమో ఇలా బ్లూ కలర్ వచ్చింది. ఈ కస్టమరు మనకి ఎట్లా వచ్చారంటే, ఈ కస్టమరు మన రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా చూస్తారంట. మొన్న ఈ మధ్య ఒక 2 శారీస్ ఇచ్చారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయండి చాలు, సింపుల్గా వేయండి అన్నారు. సరే వేశాను, చాలా బాగా నచ్చాయంట. ఇంకా దాని తర్వాత 4 శారీస్ ఎట్ టైం 4 శారీస్ తీసుకొచ్చారు. ఆ 4 శారీస్లో ఇది వన్ ఆఫ్ ద శారీ అనమాట. ఇంక ఈ 4 శారీస్కి కొంచెం గ్రాండ్గా వేయండి, కాస్ట్లీ శారీస్ అని చెప్పారు. వీటిలో ఉన్న బ్లౌజెస్ అన్నీ కుట్టించుకున్నారంట, పాపం పాడైపోయినాయి అని. మళ్ళీ ఇంకా వచ్చినప్పుడే బ్లౌజెస్ తెచ్చేసేసుకున్నారు. అన్నీ మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి పీకాక్ వచ్చింది కదా, పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని పీకాక్ డిజైన్స్ పెట్టాను, వాటిలో ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. పళ్ళులో అక్కడక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది, ఓన్లీ పళ్ళుకే వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ బ్లూ అండ్ గోల్డ్తో వచ్చింది. ఇంకా ఆరెంజ్ కలర్ వచ్చింది కదా అని నేను జస్ట్ బుట్టీస్ వరకు, ఈ చుక్కల వరకు ఆరెంజ్ రానిచ్చాను. ఈ చుక్కలు కూడా గ్రీను గోల్డ్ కుట్టిద్ది. ఇంక ఇక్కడ నించొని నేను మళ్ళీ కలర్ మార్చి ఈ లైన్ కుట్టినాక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అప్పుడు మళ్ళీ కలర్ మార్చాను, ఇక్కడికి వచ్చి ఇలా కుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కలర్ మార్చుకొని ఎట్లయితేనేమి ఈ లైన్ మొత్తం నేను ఆరెంజ్ కలర్ అనేది పూర్తి చేశాను. బాగుంది కదా. నేను ఇంకా ఎక్కువ ఇవ్వలేదు ఆరెంజ్, మళ్ళీ డామినేట్ అయిపోయిద్ది మిగతా కలర్స్ అని చెప్పేసి జస్ట్ కొంచెం వరకు ఇచ్చాను. ఎంత బాగుందో చూడండి ఈ డిజైను. ఇదేంటంటే బార్డర్ వచ్చి నక్లీస్ లాగా వచ్చింది కదా, మామిడి పిందెల నక్లీస్ ఉంటుంది అట్లాగా, ఇదో పెద్ద చోకర్ లాగా లాకెట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తనకి డిజైన్ బాగా నచ్చింది, హ్యాండ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి, వేయండి అన్నారు. నెక్ మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్ వచ్చేసింది, హ్యాండ్ మాత్రం డిఫరెంట్గా ఇట్లా వస్తుంది. బాగుంది కదా. బుటీస్ కూడా నేను ఇంకా గ్రీను గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చాను. చాలా నీట్గా ఉంది, వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత బాగా సెట్ అయిందో కదా. ఇప్పుడు మనము నెక్ అను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. యూ షేప్తో నెక్ చూడండి ఎంత బాగుందో. అసలు కొంచెం వంకర టింకరగా కానీ ఎక్కువ తక్కువలా కానీ ఏమీ లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ కానీ, నెక్ షేప్ కానీ, డిజైన్ కానీ, అవుట్పుట్ కానీ ఎక్కడ అసలు వంక అనేది పెట్టకుండా ఇది చూడండి, రౌండ్ రౌండ్గా లోపల రౌండ్. ఈ కర్వ్ అనేది కొంచెం అటుకి రాలేదు ఇటుకి రాలేదు. ఈ అవుట్లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా గ్రీను, ఒక లైన్ అంతా గోల్డ్ అలా రానిచ్చాను. చాలా బాగుంది కదా వర్క్ మాత్రం. ఇది ఫ్రంట్. మీకు హ్యాండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీకు హ్యాండ్ ఇలాగ ఈ బంచ్ వద్దండి అన్నా కూడా నేను ఈ బార్డర్ వర్క్ వేసి బుట్టీస్ వేసేస్తాను. కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, కొంచెం సింపుల్గా కావాలండి అన్నా కూడా నేను ఇది తీసేసి ఇట్లా వేస్తాను. లేదండి ఈ బంచ్ కాకుండా మాకు లైన్స్ అలాంటివి వేయండి అన్నా కూడా నేను ఇలాగ స్ట్రైట్ లైన్స్ అనేది వేస్తాను. ఎట్లయినా నేను ప్లాన్ చేసుకొని వేస్తాను, మీకు ఎట్లా నచ్చితే అట్లా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది సెకండ్ శారీ అంతా ఇట్లాగా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. లైట్గా ఇదిగోండి, లైట్గా వంకాయ రంగు కనబడుతుంది కదా షేడు. ఇంకా మనం లైట్గానే వేయాలి, ఎక్కువ గోల్డ్ సిల్వర్ రానివ్వాలి. ఎందుకంటే ఈ షేడ్ వచ్చింది వంకాయ రంగు వేస్తే బాగోదు. ఇంకా ఈ టైప్లో డిజైన్స్ ఫ్లవర్ అండ్ లీవ్స్ ఉన్న డిజైన్స్ కొన్ని పెట్టాను, వాటిల్లో ఇది బాగుంటుందని చెప్పాను. చూడండి ఎంత బాగుందో. లైట్గా వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మరి ఓవర్గా వేస్తే బాగోదు, ఎక్కువ కనిపించట్లేదు శారీ, జస్ట్ కళ్ళనాతే కాబట్టి బాగా సెట్ అయింది కదా. ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, చక్క లైన్స్ వచ్చింది, డిఫరెంట్గా ఉంటుంది డిజైను. చక్క బార్డర్ వచ్చింది, బార్డర్కి అవుట్లైను లైన్స్, 3 కలర్స్ ఆప్షను. చక్క వీళ్ళ శారీలో కూడా 3 ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 3 కలర్స్ వేసాను. అసలు ఎంత బాగా సెట్ అయింది చూడండి. లీవ్స్ అను పూలు వచ్చినాయి, సేమ్ అట్లానే వచ్చినాయి, బాగుంది కదా. ఇదంతా ముందు సీఎం కాలనీ కాదు చెంచుపేట వాళ్ళకు వేశాను ఫస్ట్ టైము. తర్వాత వాళ్ళే మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చారు, సేమ్ వర్కే వేయండి మా చుట్టాలకు కూడా అని చెప్పేసి. ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్, బాగుంది కదా. ఇప్పుడు మనము నెక్ ఫ్రంట్ చూద్దాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పర్పుల్ మధ్యలో సిల్వరు పుప్పుల్లాగా వచ్చింది. ఇంకా నేను కుందన్స్ పెట్టలేదు, ఇదంతా వర్కేను. కుందన్స్ పెడితే ఇంకా గ్రాండ్గా ఉంటుంది, బాగుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ అను బ్యాక్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చక్కగా కట్ వర్క్ ఇచ్చాను.
ఈ షేప్లో చక్కగా కట్ చేయించుకుంటే చాలా షో వస్తుంది. బ్లౌజ్ మాత్రం చాలా అఫీషియల్ లుక్ వస్తుంది. ఫ్లవర్స్ కానీ క్రీపర్ కానీ చాలా బాగుంది కదా వర్క్. ఈ బుటీస్ కూడా నేను ఎక్కువ బ్లూ రానివ్వలేదండి, ఎందుకంటే లైట్గా ఉంది బ్లూ కల్నేత కాబట్టి నేను ఇంక ఎక్కువ బ్లూ రానివ్వకుండా గోల్డ్తోనే మొత్తం బుటీస్ అన్నీ ఇచ్చేసాను. బాగుంది కదా, రౌండ్ బొట్టి పిల్లల్లాగా ఉన్నాయి. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, కట్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ డిజైన్స్ కావాలి అన్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. చక్కగా 3 కలర్స్ ఆప్షను. మీ శారీలో 3 కలర్స్ ఉంటే చక్కగా వేసేయచ్చు. 2 కలర్స్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఈ లోపల మళ్ళీ గోల్డ్ వేస్తే సరిపోయిద్ది, 2 కలర్స్ వచ్చేస్తుంది. ఫ్రంట్ కూడా బుటీస్ వచ్చాయి, బాగుంది కదా డిజైను. ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ, థర్డ్ డిజైన్ చూద్దాము. థర్డ్ శారీనేమో బోర్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే శారీలో బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఆ శారీ చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇది థర్డ్ శారీ. శారీ అంతా ఇట్లా గోల్డెన్ ఎల్లో వచ్చింది, బోర్డర్ ఏమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. దీని బోర్డ్స్ వచ్చినాయి, బోర్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో, కొమ్మల మధ్యలో బోర్డ్ వచ్చినట్టు చాలా బాగుంది కదా. కింద కూడా కట్ వర్క్ వస్తుంది. నేను ఇంకా బర్డ్ అండ్ ఈ పించాలు ఇవేమో గోల్డ్ గ్రీను కాంబినేషన్లో ఇచ్చాను. అక్కడక్కడ ఇంకా జరీ ఇచ్చాను. ఇదంతా కూడా నేను శారీ కలర్ హైలైట్ చేశాను. చూడండి చాలా బాగుంది కదా. నెక్ కూడా చాలా బాగుంటుంది. నెక్కి వచ్చేటప్పటికేమో ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్ వస్తుంది నెక్కి, అది కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్, నెక్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ నెక్కి మనకి బోర్డర్ ఒక్కటే ఇచ్చాడు, సైడ్న బోర్డ్ అనేది లేదు. ఇంకా నేను కావాలనే సైడ్న బోర్డ్ అనేది పెట్టాను. బాగుంది కదా, కొంచెం గ్రాండ్గా కావాలన్నారు. ఈ ఒక బార్డర్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది, అందుకని అసలు ఈ బోర్డ్ అనేది యాజ్ టీజ్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్. హ్యాండ్కి ఎట్లయితే ఇచ్చారో అట్లాగే ఇదంతా క్రీపరు, ఇదంతా కూడా ఇంకా క్రీపర్ వస్తుంది. అంటే దగ్గర ఇదే 8 సెంటీమీటర్లు వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ లెంత్ ఎక్కువైపోయింది కదా, అందుకని మిషన్ దగ్గర నించొని ఇదిగోండి అటు పక్కకి వెళ్ళకుండా ఇటు పక్కకి వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా కొంచెం ఆపుకుంటూ మొత్తానికి పూర్తి చేశాను. బాగుంది కదా. ఇంకా కొందని సంటిస్తే ఇంకా బాగా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఎంత బాగుందో చూడండి కదా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, కట్ వర్క్ వస్తుంది చక్కగా. బ్యాక్న కట్ వర్క్ వస్తుంది, ఇదిగోండి ఇలాగా స్కాలప్. హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే 4వ శారీ, 4వ డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వీళ్ళది 4th శారీ అనమాట అండ్ ఫైనల్ శారీ. దీనికి వచ్చేటప్పటికే ఇదిగోండి ఈ రంగు బ్లౌజ్ వచ్చింది. మనం ఇంకా 3 కలర్స్ యూజ్ చేయాలి, రాణి కలరు అండ్ ఈ డార్క్ పర్పుల్ అండ్ గోల్డ్ కలర్తో వేయాలి. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇదే ఫస్ట్ టైం వేయడము. గూగుల్లో పిక్ సెలెక్ట్ చేసి ఇది నీ దగ్గర ఉందా పుష్ప, వస్తుందా నీకు అని అన్నారు. వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు, లేకపోయినా నేను పర్చేజ్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఇలా చూసే కంటే కుట్టించుకుంటే మీకు అందం వస్తుంది. ఇదేంటంటే ఈ లేయరు ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇదంతా ఫోల్డింగ్ అయిపోయి ఇది ఇలా కట్ చేసి ఈ లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. నేను దీనికి సంబంధించిన పిక్కు నేను పెడతాను, కుట్టించుకుంటే ఎలా వస్తుందో మీకు అర్థమైద్ది. ఓకేనా, ఈ బార్డర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, అప్పుడు ఇదొక లేయర్గా కనపడిద్ది. ఇంకా పైన ప్లెయిన్గా లేకుండా నేను ఇంకా ఈ బుట్టీస్ అనేది వేశాను, ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ 8 ఇంచెస్. ఇది ఒక 2.5 వచ్చింది, ఇది ఒక 2.5 వచ్చింది, ఇది ఒక 3 ఇంచెస్. అప్పుడు 8 ఇంచెస్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా కావాలని బుట్టీస్ ఇట్లా వేశాను. ఓకే ఫ్రెండ్స్, చక్క కింద కూడా కట్ వర్క్ వచ్చింది, నెక్కు కూడా కింద కట్ వర్క్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం నెక్కను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వస్తుంది, 2 లేయర్స్గా వస్తుంది. కస్టమరు కుట్టించుకొని పిక్ పెట్టారు, చాలా బాగుంది పుష్ప అని చెప్పి, నచ్చింది కదా. నెక్స్ట్ టైం మీరు ఇలా వేయించుకోండి నా దగ్గర. ఇప్పుడు మనము బ్యాక్ చూద్దాం. చూడండి ఎంత బాగుందో, బ్యాక్ నెక్ ఫ్రంట్ సేమ్ ఇట్లానే మీకు కట్ వర్క్ వస్తుంది చక్కగా. 2 కలర్స్ కాంబినేషన్లో. ఇది 4 కలర్స్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బట్ శారీలో ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి కాబట్టి, బ్లూ అండ్ పింక్ అండ్ గోల్డ్ 3 కలర్సే ఉన్నాయి కాబట్టి ఆ 3 కలర్స్ కాంబినేషన్లో వేశాను. మీ శారీలో ఎక్కువ కలర్స్ వచ్చినా కూడా వేయించుకోవచ్చు. కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇట్లాంటి మంచి కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే, ఇంత ఫినిషింగ్ నీట్గా ఉండాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.